వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. నేను మీ మాధురి. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రత్న ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తారక రత్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారక రత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడిచి ఆయన సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కూడా నడుం బిగించి కష్టపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రత్న గారి మొదటి వర్ధంతి నాడు యోగోళం కార్యక్రమాన్ని తను ముందుండి నడపాలని, ఈ రాష్ట్ర ప్రజలకి నారా లోకేష్ బాబు గారిని పరిచయం చేయాలని, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క డైనమిక్ నిజాన్ని ప్రజలకు తెలియజేయాలని తపనతో నందమూరి తారక రత్న గారు యోగళం కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంలో, అనుకోని సందర్భంలో హెల్త్ బాగలేకుండా రావటం, ఆయన ఈ రోజున సంవత్సరం కిందట చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులు అర్పిస్తూ, ఆ నాయకుడి యొక్క ఆశయ సాధనలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని, నందమూరి రామారావు గారి ఆశయ సాధనలో మనవడుగా ప్రాణాలు అర్పించినటువంటి తారక రత్న గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తున్నాం.